హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ముందు వీడియోలో మనము ఈ జర్దోజీ తోటి ఆకులు వేసి చూసాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఈ నార్మల్ థ్రెడ్కి, నార్మల్ సూదికి, నార్మల్ లిడిల్కి మనము దారము ఎక్కించుకున్నాం. 5 5 10 మొత్తం టోటల్ 10 పోగులు అనమాట. 10 ఎక్కించుకున్నాను. అంటే 5 మనం తీసుకుంటే దీన్ని డబల్ చేసేస్తే 10 అవుతుంది కదా. అప్పుడు బ్రాడ్గా వస్తుంది మనకు, థిక్గా. ఇప్పుడు ఇక్కడ మనము ఇది లవంగం వేసి లవంగాలు కాదు, ముడి కుట్టు వేసి చూపిస్తా చూడండి. ఇలా తీసుకొని కింద నుంచి లిడిలు ఇట్లా రౌండ్ తిప్పాలి, తిప్పి ఇక్కడ గుచ్చాలి. అంతే. ఇలా ఏలు పెట్టి ఈ థ్రెడ్ అనేది వెనక పట్టుకోవాలి, పట్టుకొని ఇలా పట్టుకొని వదలాలి. అలా ఇది ముడి కుట్టు. ఇట్లా మందం వస్తుంది. మనం ఎన్ని పోగులు తీసుకుంటే అంత మనకి మందం అనేది వస్తుంది. కొంచెం దూరంగా తీసుకోండి. ఇంకోటి వేద్దాం. దీని నిండా కొద్దిగా ఇది ముడి కుట్టే వేద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూపిస్తాను. కింద లిడిల్ పెట్టి దీన్ని రౌండ్ చుట్టాలన్నమాట. ఇలాగా అర్థమైందా? ఇలా పట్టుకున్నాం కదా థ్రెడ్ని, కింద లిడిల్ పెట్టి ఇలా రౌండ్గా చుట్టాలి. చుట్టి పోగులు లేకుండా అనుకోండి. ఇట్లా అనుకొని దీన్ని ఇక్కడ గుచ్చడమే. ఓకేనా? గుచ్చి ఇక్కడ పట్టుకోండి. పట్టుకొని దారాన్ని లాగండి సూదితో నిదానంగా. ఓకేనా? లాగిన తర్వాత అట్లా చూడండి. కనిపించిందా మీకు? ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఇది ముడి కుట్టు మనకి. మళ్ళీ ఇక్కడ ఇటు పక్క తీసుకుందాం. సూది పై పక్క తీసుకోవాలా, దీని పక్కనే తీసుకోకూడదు. తీసుకొని వస్తే అది పైకి ఊడొస్తుంది, మళ్ళీ మనకి క్లాత్తో పాటు ఊడొస్తుంది. ఓకేనా? ఇట్లా సైడ్ కొంచెం దూరంగా ఈ పక్క తీసుకోండి. తీసుకొని ఇప్పుడు చూడండి, కింద లిడిల్ పెట్టాలి. ఈ మనం థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని దీని కింద లిడిల్ పెట్టి దీన్ని రౌండ్గా ఇట్లా అనాలి. అని ఇక్కడ గుచ్చాలి. మనం ఎక్కడికైతే తీసుకుంటున్నామో అక్కడ గుచ్చాలి. గుచ్చి ఇలా పట్టుకొని ఏలు పెట్టి లాగేయడమే సూది. నిదానంగా లాగండి, పోగులు లేకుండా వస్తుంది. ఇలాగా అర్థమైందా? మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఒకటి వేద్దాం. చూడండి, ఇలా పట్టుకొని థ్రెడ్ని కింద నిడిల్ పెట్టి ఇలా రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పి ఇలా ముందుకు గుచ్చాలి. గుచ్చి ఇలా పట్టుకొని థ్రెడ్ దగ్గర మనం హ్యాండ్ పెట్టాలన్నమాట. వేలు పెట్టాలి, హ్యాండ్ కాదు. వేలు పెట్టి లాగడం వల్ల మనకి ఈ ముడి కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో తణుకు దింపుదాం. చూడండి, ఈ తణుకు ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇలా పట్టుకొని మనము ఇలాగా తీసుకొని రౌండ్గా తీసుకొని ఈ తణుకులోకి గుచ్చండి. గుచ్చి దగ్గరికి ఇట్లా థ్రెడ్ని ఇట్లా దగ్గరకు అనుకొని, ఇలా కనిపిస్తుందా? థ్రెడ్ని ఇలాగా అనుకొని ఇలా పట్టుకోండి. థ్రెడ్ని పట్టుకొని కింద సూది లాగేయండి. అంతే. ఇందాక మనము లాగుతున్నాం, గుచ్చేటప్పుడు తణుకు పెట్టుకొని లాగుతాం. అంతే. తణుకు చిన్నగా ఉంది కదా, ముడి పెద్దగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. మీకు పెద్ద తణుకు చూపిస్తూ ఉండాలి. వేరే కలర్ చూపిస్తా మీకు. తణుకు అర్థం కావాలి కదా మీకు. ఈ కలర్ వేద్దాము, గోల్డ్కి. ఈ కలర్ కొంచెం పెద్దగా ఉంది, ఇది కనిపిస్తుంది. అది గుంత తణుకు, గుంత ఉంది దానికి. ఈసారి మనము దీనికి థ్రెడ్ కిందకి ఇది వేద్దాం. ఈ తణుకు అనేది వేద్దాం. ఈ చెంకి వేద్దాం. ఇలా తీసుకొని ఇలా రౌండ్గా తిప్పేసి మనం దీంట్లో గుచ్చుకోవాలి. తణుకులో
గుచ్చుకొని ఇక్కడ ఏళ్ళు పెట్టి లూజ్ కాకుండా అక్కడ హ్యాండ్ అనేది పెట్టాలి. హ్యాండ్ కాదు, వేలు పెట్టాలి. వేలు పెట్టి ఇలా లాగేయడమే. చూడండి తనకు కూర్చోయింది చూడు దాంట్లో. మళ్ళీ ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు తనకు కనిపిస్తుంది చూడండి. దానిపైన మనకి ముడి కుట్టు అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇలా తీసుకొని రౌండ్గా మళ్ళీ తనకు దగ్గరికి అనుకొని ఇలా అలా తనకు కింద కూర్చొని దానిపైన ముడి వస్తుంది అన్నమాట. కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ పక్క వద్దాం. ఈ రౌండ్ని ఫిల్ చేద్దాం మనం అంతే. కొంచెం లవంగం వేసేస్తాను నేను. లవంగం అంటే ఏం లేదు, చూడండి ఇట్లా పట్టుకొని ఇక్కడ పైకి పెట్టుకుంటావు. పెట్టుకొని ఇలా ఏలు పెట్టి కింద థ్రెడ్ అనేది కాడ మాదిరికి వస్తుంది చూడండి. ఇలాగా ఇది ఇది కాడ, ఇది లవంగం. చూడండి లవంగం వచ్చేసింది. ముడి అంటే టోటల్గా ముడి దానిపైన వస్తుంది. లవంగం అంటే ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ముడి తణుకు పెట్టి ముడి వేసిన. ఈ పక్క వేసేటప్పుడు చూడండి, మీకు లవంగం కూడా దీంట్లోనే చూపిస్తాను. సేమ్ ఇలాగే ఏం లేదు, కింద లిడిల్ పెట్టి ఇలా రౌండ్గా చుట్టి ఈ తణుకు దగ్గరకు అనుకొని ఇక్కడ దగ్గరగా వేసుకోండి. ఇలా పట్టుకోండి తీసుకునేటప్పుడు. ఓకేనా? ఇలా పట్టుకుంటే ఈ థ్రెడ్ మనం లాగేటప్పుడు లూజ్ కాకూడదు అనమాట. లూజ్ అయితే పోగులు వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా రాదు ముడి మనకు. లవంగం చూడండి. ఇప్పుడు ఇది కాడ వచ్చింది, ఇక్కడ ముడి కుట్టు వచ్చింది. ఇది లవంగం. ముడి అంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ పక్క. ముడి అంటే ఇలా వస్తుంది. కొంచెం తనకు సైజుని బట్టి మీరు ముడి తీసుకోండి. నేను తనకు పెట్టట్లేదు అన్నట్టు నేను తీసుకున్నాను, కానీ మీకు తనకు చూపించాను. తనకు పెట్టేటట్లయితే మనము 4, 8 లేయర్స్ తీసుకోండి చాలు, ఎక్కువ వద్దు. ఓకేనా? చూడండి లవంగం, ఈ పక్క లవంగము, ఆ పక్క ముడి వేసినాను. చూడండి ఇలా తణుకు పెట్టుకొని వేసుకోవడమే. సేమ్ అంతే, కింద లిడిల్ పెట్టేది, రౌండ్ తిప్పేది, ఇలా వచ్చి తణుకు తీసుకొని ఇలాగా మన డిజైన్ ఎక్కడ ఉందో అక్కడ గుచ్చాలి. నీళ్ళు పెట్టి లాగేయడం థ్రెడ్, అంతే. నీట్గా వచ్చేస్తుంది. చూడండి లవంగం ఎంత బాగుందో. ఇక్కడ ఒకటి వేద్దాం, గ్యాప్ ఉంది. ముడి అంటే కొంచెం తనకు సైజుని బట్టి ముడి తీసుకోండి. లవంగానికి అయితే మనం పర్వాలే, ఈ మందం ఉండాల్సిందే. 10 లేయర్స్, 10 పోగులు అంటే 5 తీసుకుంటే ఇలా డబల్ తీసుకున్నాం అనుకోండి, 3 వేసుకుంటే మనకు 10 వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఇది లవంగం ఇలా తీసుకొని దగ్గరికి అయిపోయింది థ్రెడ్. నేను కూడా చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని ఏలు పెట్టాలి. మనం ఎక్కడైతే గుచ్చుతున్నామో అక్కడ థ్రెడ్ పైన ఏలు పెట్టాలి. వేలు పెడితే మనకి ఈ థ్రెడ్ అన్నది కుచ్చు రాదనమాట. పోగులు రాకుండా నీట్గా వస్తుంది. ఇది లవంగం చూడండి. 1, 2, 3, 4, 5 లవంగాలు, ఇవన్నీ ముడికుట్లు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ గుచ్చి, మనం థ్రెడ్ ఊడిపోకుండా ఉండాలంటే ఇక్కడ గుచ్చి లోపల పక్కన అట్లా గుచ్చి మనం అట్లా తీసుకోవడమే. ఒక 2, 3 సార్లు తీసుకొని వెనక తిప్పి వేసేసుకోవచ్చు. ఓకేనా? అట్లే ఒకసారికే మీరు వేయకండి. ఇట్లా 4 డిజైన్ లోపలికి మనము ఒక 4, 5 సార్లు అట్లా తీసుకొని వేయండి. ఈ ముడి కుట్టు ఇట్లా గుత్తుగా ఉంటేనే మళ్ళీ ఫ్లవర్స్కి ఇట్లా రాదు. మనం కింద కట్ చేసుకొని ముడి వేసుకోవాల్సిందే నీట్గా. ఈ థ్రెడ్స్ అన్నీ కలిపి ముడి వేయకండి. కింద బ్యాక్ సైడ్ 2, 2, 2, 2, 3, 3 తీసుకొని ముడి వేయండి.
అన్నీ కలిపి ముడేస్తే ఊడిపోతుంది కదా లావుగా ఉంటే మనకు సిల్క్ థ్రెడ్ కాబట్టి. ఓకేనా, అర్థమైందా? ఆ ముడి కూడా ఇంకో రోజు చూద్దాము. ఇప్పుడు చూడండి, దీనికి ఇక్కడ మనము ఇక్కడ గొలుసు వేద్దాం. గొలుసు ఏమో అవసరం లేదు. ఇక్కడ నుంచి మనము డిజైన్ కంప్లీట్గా మనకి అవుతుందా వీడియో? ఆన్ చేసినానా లేదా అని అనుకున్నా. ఇప్పుడు దీనికి మనము కొలువు తీసుకొని ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్, ఆ లైన్స్కి కొలువు తీసుకొని ఇది కనిపించదు, కొంచెం నిదానమైన వీడియో చూడండి మా, పూర్తిగా మీకు వర్క్ ఏమనేది అర్థమవుతుంది. ఓకేనా, ప్రతిసారి ఇదే మాట చెప్తున్నానని అనుకోవద్దండి. ఓకేనా, మీరు కంప్లీట్గా నేర్చుకోవాలని చెప్తున్నాను అంతే. స్కిప్ చేయడం వల్ల మనకు అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చూస్తాం కదా. అలా లేకుండా ఒకసారికే చూడండి, 2-3 సార్లు చూస్తూ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది పూర్తి బంచ్ మీరు బ్లౌజుకి కానీ దేనికైనా వేసుకోవచ్చు. ఇది నేను చూపించేది. ఇప్పుడు ఈ తణుకు గ్రీనే పెడదాము, గ్రీన్ తణుకులే పెడదాము. రెడ్ పెడదామా, లేకపోతే కింద గ్రీన్ వచ్చింది కదా, రెడ్ పెడదామనండి. పూస తీసుకొని మోతి వైట్ పూస తీసుకుంటున్నాను. వైట్ పూస అండ్ ఈ రెడ్ తణుకు. ఫస్ట్ మనం కింద అడుగున రెడ్ రావాలి తణుకు రావాలి కాబట్టి మనం ఫస్ట్ తణుకు తీసుకుందాం, తర్వాత మోతి తీసుకుంటే ఇలా రివర్స్ వస్తుంది. చూడండి, ఇలాగ మూడైనా వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోకి దింపేయండి. పెద్దగా తీసుకొని లేట్ కాకుండా మనకి ఇలాగా పురి కొట్టుకుంటాను కదా. ఇది మనం పూసలోకి దించుతాం కదా, ఇలాగా పురి లేకుండా సీదా పురి లేకుండా చేసుకోండి. ఇలాగ ఈ రెండిటి మధ్యలో ఇలా పెట్టి ఇలా లాగేయడమే థ్రెడ్. బయటకు వచ్చింది ఇది. ఇది కూర్చోవాలి, కూర్చుంటేనే ఇలాగ రౌండ్గా కూర్చోవాలి దీనికి. ముడి వచ్చింది చూడండి, ఇలాగ ముడి వేసేసుకోండి. దీనిపైకి తణుకు పూస పైకి వేయడమే. మామూలుగా ముడి చూపించినా కదా మీకు, అలానే వేసుకోండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనము పులువు తీసుకొని ఒక 2-3 పులువులు కట్ బీట్ తీసుకొని వేద్దాం.
ఎక్కువ లెంత్ కూడా తీసుకోవచ్చు మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం పైకి. దీనికంటే కొంచెం పెద్దగా కనిపించాలంటే ఇంకొంచెం పైకి తీసుకోండి. ఓకేనా? నాకు ఇక్కడ మళ్ళీ మీకు చూపియడానికి లేట్ అవుతుందని నేను కొంచెం దూరం దూరం వేస్తున్నా. కొంచెం దగ్గర వేసుకోండి మీరు. దీని మిడిల్‌లో ఇంకో లైన్ కూడా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈడ తణుకు మూతి తీసుకొని ఇలాగ కొంచెం పైకి, దీనికంటే కొంచెం పైకి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి దీనికి ఇలా లాగేయండి అంతే. అంతే. వెడల్పుగా పెట్టేసుకొని లాగేసేయండి. సూదితో వేస్తే అది కావట్లేదు. ఇప్పుడు దానికంటే కొంచెం మిడిల్‌లోది కొంచెం పెద్దగా, అంటే ఒక కట్ బీట్ ఎక్కువ అనమాట. పెద్దవైనా వేసుకోండి మా కట్ బీట్స్ మీరు. ఓకేనా? కొంచెం బిగ్ సైజ్ వస్తాయి కదా దీంట్లో. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. నైస్గా మనకి వర్క్ బాగా నైస్గా కనిపించాలి అంటే ఇవే వేసుకోండి. కలర్స్ కూడా దొరుకుతాయి దీంట్లో మీకు. మీరు శారీ బ్లౌజు కలర్ని బట్టి కూడా వేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు దీనికంటే కొంచెం పెద్దగా రావాలి కాబట్టి ఒక గ్లాస్ బీటు ఒకటి ఎగస్ట్రా అంతే. ఎందుకంటే ఈ మిడిల్‌లో 2 పెద్దగా రావాలి. మళ్ళీ ఇటు సైడ్ ఇదే ఇదే టైపే రావాలి. ఇలా పట్టుకొని ఓకే. తొందరగా అయిపోతుంది. ఇలా పట్టుకొని పెట్టేయండి. పూరి తిరిగింది థ్రెడ్. ఓకే. ఇలా పట్టుకొని నిదానంగా లాగేయండి దీంట్లోకి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైనుంచి రాకండి. ఎందుకంటే ఇక్కడ ముడేస్తే మళ్ళీ వేరే కనిపిస్తుంది మనకు. మనం ఎక్కడి నుంచి అయితే మనం కట్ బీట్స్ తీసుకొని వేస్తున్నామో అట్లనే రండి. పైనుంచి వచ్చి కింద ముడి ముడి కూడా వేసుకోవచ్చు. కానీ నీట్‌గా లోపలికి వేసుకోవాలి. ఆ పక్కన లైన్ మీకు ఎలా కనిపిస్తుంది అలా నీట్‌గా కనిపించాలి. లేదు మనకి ఇలానే వేసుకుంటామంటే ఇలానే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం ఇంకొంచెం పెద్దగా వేసుకుందాము. అంతే మనకు లైన్‌గా రౌండ్‌గా రావాలన్నమాట. కావాలంటే మీరు పైన లైన్ కూడా గీసుకోండి. ఓకేనా? అంతే. ఇక్కడక్కడ ఒక లైన్ కూడా వేసుకోండి మా. మీరు కొంచెం చిక్కగా అంటే దగ్గరగా వేసుకోండి. ఓకేనా? మీకు ఇది ఒక బంచ్ ఒక బిట్ మాదిరిగా శారీలో పనికొస్తుంది మీకు. పెద్దగా వేసుకుంటే చీర అంతా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు. లేదు చిన్న చిన్నగా వేసుకుంటే బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఈ జర్దోజీ ఆకులు చాలా చిన్నగా వేసుకోండి. ఇంత పెద్దగా లేకుండా చిన్నగా వేసుకొని బార్డర్ టైప్ కూడా లైన్గా వేసుకుంటూ పోవచ్చు. బార్డర్ బాగుంటుంది. మీకు కనిపిస్తుందా నేను వేసేది? దీంట్లోకి దింపల్ల.
ఇది సూదిలోకి ఈ రెండిట్లకి ఇలాగా రౌండ్గా మనం మామూలుగా దీంట్లోకి వేస్తాం కదా అలానే. ఇదే టైం పడుతున్నట్టుంది. మామూలుగా మనము నేను ముడినే బాగా వేస్తాను తొందరగా. ఇది కొంచెం నిదానం అవుతుంది. ఇది తొందరగా అవుతుంది అనుకుంటే నిదానం అవుతుంది. ఓకేనా? ఇలాగా వేసుకోవాలి. మీకు కంప్లీట్గా వేసి చూపిస్తున్నాను చూడండి. నిదానంగా నేర్చుకోండి. మా స్పీడ్గా చూపించి అర్థం కాకుండా మీకు ఒకటి అర్థమై ఒకటి అర్థం కాకుండా ఇలా ఏం వద్దు. ఓకేనా? ఇప్పుడు దీనికంటే కొంచెం చిన్నది. అయిపోయింది. ఎండింగ్ మనము ఎడ్జ్లోకి వచ్చేసినాం. ఇటుపక్క ఇంకా 2 వస్తాయి. మీకు పూర్తిగా చూపిస్తుంటే విసుగు అనిపిస్తుందా? ఏమన్నా చెప్పండి. నేను కూడా చిన్న చిన్నగా చేసి చూపిస్తాను. అంటే ముందే వేసి పెట్టడము ఇలాగనమాట. పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఏదో ఒకటి అన్నీ వేసి పెట్టి ఒక్కటి వేసి చూపించడం ఇలాంటివి అనమాట. అలా వద్దు కదా, కంప్లీట్గా కావాలి కదా మీకు. కంప్లీట్ వర్క్ చూపిస్తేనే మీకు అర్థమయ్యేది. ముందే వేసి పెట్టి ఇలా వేయండి అలా వేయండి అని చెప్తే అర్థం కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఏదైనా కానీ కంప్లీట్ వర్క్ అనేది చూపిస్తేనే మీకైనా నాకైనా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకు కూడా తెలుసుకునేట్టు మనము నేర్పిస్తున్నాం అంతే. ఏమీ తెలియని వాళ్ళకు కూడా నేర్చుకునేట్టు. వర్క్ గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. అందరూ వేయించుకుంటున్నారు. అందరికీ తెలుసు మగ్గం వర్క్స్ అంటే కదా. ఏమంటే డిజైన్స్ మాత్రం కొంచెం తేడాగా ఉంటాయి అంతే. అయిపోయింది. లాస్ట్ మనము అయిపోయింది. ఇది జర్దోజీ తోటి మనకు నెట్వర్క్ చూసినాం కదా మనము. ఆ నెట్వర్క్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మనము లాస్ట్ కాబట్టి మనము వేసుకుందాము. మనం ఫస్ట్ ఏవైతే థ్రెడ్తో నేర్చుకున్నామో అవే స్ప్రింగ్లో కూడా వస్తాయి తెలుసా. కొన్ని ఒక 2, 3 అట్లా యాడ్ అవుతాయి అన్నమాట. అదే టైప్ వేయడం. ఇప్పుడు చూడండి బంచ్ అయిపోయింది కదా. ఇప్పుడు
ఇక్కడి నుంచి మనము గోల్డ్ పూస వేసి చూపిద్దా మీకు. వైట్ వేస్తే వైట్ దాని మీద మీకు అర్థమవుతుందో కాదు. ఈ గోల్డ్ పూస చూద్దాము. దీన్ని తీగ మాదిరిగా వేసుకోవచ్చు. అంటే మీరు కలర్స్ మీద వేసుకుంటే మూతీనే వేసుకోండి దీనికి, ఎందుకంటే అందంగా ఉంటుంది. మూతీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా, ఓకేనా. వన్ సైడ్ వేసుకోవచ్చు, 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక సైడ్ చూపిస్తాను, మీరు కావాలంటే 2 సైడ్స్ వేసుకోండి. దీంతోటే వేసుకోండి. దేనితోటి, మనకు కలర్ డార్క్ కలర్ శారీస్ అయితే మనకి ఇలా పూస పెట్టి దాని మిడిల్లో జర్దోజి అటుపక్క ఇటుపక్క వేస్తాం. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇలా పూస కుట్టుకుంటాం కదా. ముత్యం కానీ మీరు ఏదైనా కుట్టుకోండి, ఏ పూస అయినా వేసుకోండి. నేనైతే గోల్డ్ వేసి చూపిస్తున్నాను. కొంచెం దూరంగానే వేసుకోండి. దూరం అంటే మళ్ళీ చాలా దూరం తీసుకోవద్దు, కొంచెం దూరంగా. 2 వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఎడ్జ్లో మనము చిన్నది మూతి పెట్టేసుకుందాం. ఎడ్జ్లో అయిపోయింది. వేసేసుకుందాం ఇక్కడ. ఈ తీగ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మిడిల్లో ఒకటి కానీ 2 కానీ, మనకు రెండు చిన్నవి తీసుకోండి. జర్దోజీ తీసుకొని ఒక 2 తీసుకున్నాము. తీసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ వదిలేసి ఇక్కడి నుంచి 2 తీసుకున్నాం కదా, ఒకటి వేస్తాం. వేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి. చూడండి, ఇలా కూడా వేసుకోవచ్చు. పూస మధ్యలో మనము జర్దోజీతో ఇలా వేసుకోవచ్చు. 3 వేసుకునే బదులు థ్రెడ్ కొంచెం తీసుకొని పైకి కిందికి లాగేసేయండి. మనం ఫస్ట్లో నేర్చుకున్నాం కదా, పూస నేను పెట్టేటప్పుడు చెప్పా. నేను కూడా ఇప్పుడు కట్ చేసుకుంటా. పెద్దానికి 3 వేసుకునే బదులు పైకి కిందికి తీసుకుందాం. ఒకటి, చూడండి ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 1 బై 1 ఇలాగా ఒకటి తీసుకొని దగ్గరికి ఒకటైనా పెట్టుకోవచ్చు మీరు. మనకు మంచిగా ఇంకా బాగా తిక్కగా కనిపించాలి అని అనుకుంటే రెండు పెట్టుకోండి, ఓకేనా. ఇలాగా నేను లాగేస్తున్నా పైకి గొలుసు, ఇట్లా కిందికి లాగేయండి. కిందికి పైకి తీసుకోండి, తొందర అయిపోతుంది. ముళ్ళు వేసుకుంటా అంటే కాదు, మళ్ళీ ఒకటి వదిలేసి
ఒకటొకటి ఒకటొకటి వేసుకోవచ్చు, లేదా రెండు రెండు కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా బాగుందనిపిస్తే అలా వేసుకోండి. ఓకేనా? రెండైనా వేసుకోవచ్చు, ఒకటైనా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకొని మనం అంతే ఇలా లాగేసుకోండి, తొందరగా అయిపోతుంది. ముడి వేసుకొని బాధపడే బదులు పైకి కిందికి లాగేసుకోండి. ఏ థ్రెడ్ అయినా కూడా, కాటన్ అయినా జెర్రీ అయినా పైకి కిందికి లాగేసుకోండి, కొద్దిగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇది వదిలేసి ఇది చూడండి, బాగుందా? ఇప్పుడు చూడండి బిట్టుకు ఎంత హైలైట్గా వచ్చిందో. అంటే జెర్రీ వేయడం వల్ల లుక్ అనేది చేంజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఉత్త పూస కుట్టినప్పుడు ఎట్లుండింది ఇది, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది కదా? మనకు వేరే లుక్ అనేది వేరే కనిపిస్తుంది తీగకి. జర్దోజి వేయడం వల్ల దానికి అందం పెరుగుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఎడ్జ్ ఇలాగా ఒకటి వేసేసిన, చాలా అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇది వేసేసినాం కదా, గోల్డ్కి గోల్డ్ వేసే బదులు వేరే కలర్స్ వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది, అంటే మోడల్ కనిపిస్తుంది బయటికి. లేదు మనం సెల్ఫ్ వేసుకోవాలి, సెల్ఫ్ ఇష్టము అనేవాళ్ళు గోల్డే వేసేసుకోండి. ఓకేనా? ముత్యం పెట్టి దాని మధ్యలో గోల్డ్ వేస్తే కూడా సూపర్గా ఉంటుంది. ఈ లావు ముత్యం అంటే 4mm అది అంటారు కదా, ఇప్పుడు గాజులకి దానిలకి మనము తీసుకుంటాం, ఏది పూసలు తీసుకుంటాం కదా, 4mm పెట్టేది, 4mm అది ఆ లావుతో తీసుకోండి, లేదా 3 కానీ. ఓకేనా? ఇలా బాగుంది కదా. ఇప్పుడు దీనిపైన ఇంకోటి మీకు వేసి చూపిస్తాను చూడండి. గ్రీన్ పెడదాం, తణుకు మీకు కనిపిస్తుంది ఇక్కడ. గ్రీన్ తణుకు పెట్టి మన ఇష్టం పూస తీసుకుందాం. ఈ కొలువు తీసుకోవచ్చు, పూస తీసుకోవచ్చు. మనము పూస తీసుకుందాము, ఒక 4 గోల్డ్ పూస తీసుకుందాం. తీసుకొని దీని లైన్ వేసేసి దీని చుట్టూ కొంచెం బిగ్ సైజు జెర్రీ తీసుకుందాం. ఇలా పెద్దగా ఉండేది తీసుకోండి. తీసుకొని ఏదో చిన్నదైనా తీసుకోండి, ఒక రెండు రెండు తీసుకోండి. అంటే కట్ అనేది ఉండకూడదు అనమాట, రౌండ్గా వచ్చేయాలి మనకి, మధ్యలో కటింగ్ అనేది ఉండకూడదు. ఇది ఎంత నెంబరు? 24 తీసుకోండి. అప్పుడు జరదోజి మనకు ఇలాగా రౌండ్గా ఇది రావట్లే, దాన్ని చూపిస్తా. ఈ తణుకులో ఇక్కడ ఇక్కడ సైడ్కు ఒకటి తీసుకొని
ఇలాగ ఆకు మోడల్ అనమాట. ఇంకోటి చూపిస్తానండి. కొంచెం దూరం దూరంగానే వేసుకోండి. మీకు ఇక్కడ 2 రావాలని 2 చూపించాను. ఇలా తణుకు పెట్టి ఫస్ట్ ఇలాగ ఇక్కడ చూపిస్తా చూడండి, నీట్గా దూరంగా ఇలా తణుకు పెట్టుకొని పూస తీసుకుంటే మీకు అర్థమవుతుందని నేను పూస పెట్టాను. లేదు మనం కొలువే తీసుకుందాం దాన్ని. కొలువుతోనే నీట్గా ఉంటుంది. కొలువుతో పాటు తణుకు తీసుకోండి. ఇలాగా ఇదిగోండి ఇలాగా వేసుకొని తర్వాత జర్దోజీ తీసుకొని జర్దోజీ తీసుకొని ఈ సూదిలోకి ఎక్కించుకొని ఇదిగోండి ఇలాగ మనం తణుకులోకి ఇలాగ తీసుకోవాలన్నమాట. జర్దోజీ తీసుకొని దీంతోనే లీవ్స్ ఇలా తణుకు చిన్నగా ఉంది కదా, మీకు అది కనిపించట్లేదు. ఇలా వస్తుంది మా వర్క్. తణుకు పెట్టి ఇలా వేస్తాం. ఈ తణుకొద్దు, ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది కలర్ అయితేనే వైట్ దాని మీద బాగా కనిపిస్తాయి. ఈ చిన్న చిన్నవి ఇప్పుడు చూద్దాము. ఆకు వేసేస్తే మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఆకులు వేసుకోవచ్చు. ఇవే చిన్న ఆకులు ఇలాగా ఒక బంచ్ మాదిరిగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గొలుసు తీసుకొని ఒక 4-5 కొలువులు తీసుకొని సేమ్ అలానే మీకు అది కనిపించట్లేదు, తణుకు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం కదా, ఇది చూడండి. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది. ఇలా తణుకు పెట్టి కొంచెం దూరంగానే తీసుకుంటాం. మీకు అర్థం కావాలి కదా, పెద్దగా వేసి చూపిస్తాను. ఇలాగా వేసుకొని దీని చుట్టూ మనము జర్దోజీ వేసుకున్నాం. చూడండి, తణుకులోకి ఒకటి జర్దోజీ, తణుకులోకి థ్రెడ్ రావాల్సిందే. దీని చుట్టూ జర్దోజీ కూర్చోవాలంటే ఇక్కడ ఒకటి కుట్టు, ఇక్కడ ఒకటి. అర్థమైందా? ఇది ఆకులు ఎట్లా వేయాలనేది. ఇలా ఆకులు వస్తాయి అన్నమాట. దీని మిడిల్లో ఇది వస్తుంది.
దాని మిడిల్లో ఆకు మోడల్ అనమాట. ఇలా వస్తుంది మనకు జర్దోజీ జర్దోజీ వేసుకుందామండి. ఇలా అయినా వేసుకోండి, అలా అయినా వేసుకోండి. మీకు ఒక ఆకు చూపిస్తా జర్దోజీ తోటి, చూడండి. ఇదిగోండి, ఇలాగా చుట్టూగా దాని చుట్టూ ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా? దాని మీద వేస్తా అంటే మీకు కనిపించట్లేదు కదా, అందుకే పక్కకు చూపిస్తున్నా. ఇలా వేసుకుంటాం దాని చుట్టూ స్ప్రింగ్ తోటి. ఇప్పుడు అర్థమైందా దాని చుట్టూ ఎలా వస్తుంది జర్దోజీ అనేది. జర్దోజీ వేసుకొనైనా మీరు తనుక అది దించుకోవచ్చు. దీని మిడిల్లో ఒక 2 కొలువులు ఈ తణుకు కూడా దించుకోవచ్చు. ఇలాగా ఫస్ట్ ఇది వేసి తర్వాత వేసుకోండి తణుకు అది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా నేను చూపించినది? పక్కన కూడా చూపిస్తా మీకు. ఇది ఇక్కడికి వదిలేసి పక్కన ఒకటి చూపిస్తా, ఒక 2 3 మీకు అర్థమవుతుంది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జర్రీ తీసుకుంటాను. ఇక్కడ ఈ లైన్ అనుకుందాం. ఈ లైన్ చూడండి, పైకి చూపిస్తా లైన్. ఈ లైన్ చూడండి, చిన్న లైన్. ఓకేనా? ఆ లైన్లో మనము ఇప్పుడు ఈ ఆకులు అనేది వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్ప్రింగ్ మనం ఇది తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి గొలుసు తీసుకొని ఈ స్ప్రింగును దీంట్లో పట్టుకున్నాం. చూడండి, ఆకు మాదిరిగా అనమాట. ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ దీని మిడిల్లో 2 కొలువులు కొలువు కానీ పూస కానీ, లేదా పెద్ద కొలువు ఒకటి పెట్టేసుకొని ఒక తణుకు ఇలా చూడండి, ఇలాగా పెట్టుకొని పైకి లాగేసుకోండి థ్రెడ్, లేదా ముడి వేసేసుకోండి. దీని లోపలే జర్రీ ఆకు వేసినాం కదా, దాని లోపలే ఇట్లా రావాలి. అర్థమైందా? ఇలా వస్తుంది. ఇప్పుడు సైడ్కి దీనికే 3 ఆకులు వేసి చూద్దాం. 3 ఆకులు ఇట్లా. ఫస్ట్ జర్రీ తోటి ఇలా రౌండ్గా కుట్టుకోండి. అయిపోయిందా? ఇటుపక్క కూడా వేద్దాం. ఎక్కువ ఇది పెట్టకుండా, ఇది ఎక్కువ ఇట్లా ఖర్చులు పెట్టకుండా రౌండ్గా స్ప్రింగ్ ఊకట్లే దించేయాలి అనుకుంటే స్ట్రైట్గా తీసుకొని వచ్చేయండి. ఒక 2 3 టాకాలే, ఎక్కువ వద్దు. ఇప్పుడు చూడండి,
ఫస్ట్ తణుకు తీసుకుందాము. తణుకు తీసుకొని 3, 4 కొలువులు ఎక్కించుకుందాము. ఇలాగా కొలువులు 3 ఒక తణుకు ఎక్కించుకొని ఇలా థ్రెడ్ పట్టుకొని దీంట్లో దింపేయాలి. దింపేసి ఇప్పుడు చూడండి ఇక్కడ గొలుసు తీసుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇలా తీసుకొని మళ్ళీ ఇంకో గొలుసు తీసుకోండి. దాని లోపల జర్దోజీ లోపల తీసుకొని 3 వేసుకోండి, పైకన్నా లాగేసుకోండి. ఓకేనా? నేను 3 వేస్తున్నా. ఇలా ఆకులు అనేది ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా? పైకి లాగేసుకోండి, మీకు సులువుగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ తణుకు ఎక్కించుకోండి. తర్వాత 3 కొలువులు తీసుకోండి. ఆకులు ఎంత ఉంది మనకు అంతే కొలువులు, ఎక్కువ తీసుకోకూడదు. ఒక 3 అయితే పడతాయి దీంట్లో. ఇలా తీసుకొని కింద నుంచి పైకి ఇక్కడ పైన గొలుసు తీసుకొని మళ్ళీ ఇంకో గొలుసు తీసుకొని 3 వేసుకోండి, పైకన్నా లాగేయండి. ఓకేనా? నేను 3 వేస్తున్నాను. మీరు పైకన్నా లాగండి, తొందరగా మీకు వర్క్ కావాలంటే 3 వేసుకోండి. ఓకేనా? ఇలాగా ఇలా వస్తాయి అన్నమాట. చూడండి, తనకు ఇలా పైకి కనిపించినట్లు మనకు వస్తుంది. ఇది కూడా గ్రీన్ తనకు ఇక్కడ బాగుందా? ఇలా వస్తుంది ఇక్కడ. మీకు ఇది దీంట్లో కలిసిపోయినందుకు అర్థం కాలేదు. ఇది జర్దోజీ వర్క్లో ఎక్కువ ఈ ఆకులు వాడతారు. ఇంకోటి కూడా మీకు ఇంకో లైన్ కూడా చూపిస్తుంది చూడండి. దీనికే లైన్ వేద్దాము. చిన్నవి తీసుకొని మనము కాడ గొలుసు కుట్ట ఎలా వేస్తాము అలానే గొలుసు మాదిరిగా వేసుకోవచ్చు దీన్నే. ఇలాగా మళ్ళీ దీని మిడిల్లో నుంచి మనం ఫస్ట్ గొలుసు వేసినాం కదా, అదే టైపే డబల్ స్టిచ్ అని వేసినాం కదా మనము ఫస్ట్లో గొలుసు ఆ టైప్ అనమాట. చూడండి, స్ప్రింగ్ దీంట్లోకి తీసుకుంటాము. మళ్ళీ దీంట్లోకి దీంట్లోకి లోపల నుంచే రావాలంతా. దీని లోపల నుంచే గొలుసు మాదిరిగా వస్తుంది మనకు. జర్దోజీ వర్క్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక రెండు తీసుకొని మళ్ళీ ఇట్లా తీసుకొని మళ్ళీ ఇంకొక గొలుసు తీసుకొని మళ్ళీ దీని లోపలికే గొలుసు తీసుకోవాలి. ఇట్లా అర్థమవుతుందో చెప్పేది? ఇలా దీంట్లోకి స్ప్రింగ్ తీసుకుంటావు, ఇక్కడ ఒక గొలుసు మళ్ళీ ఇంకొక గొలుసు తీసుకొని దీని లోపలికి ఒక గొలుసు తీసుకుంటావు, మళ్ళీ ఇంకొక గొలుసు తీసుకొని ముందుకు పోతావు. చూడండి, గొలుసు టైపే వస్తుంది. దాని లోపల నుంచే రావాలి. స్ప్రింగ్ ఏదైతే మనం రౌండ్గా చుట్టామో దాని లోపల నుంచే గొలుసు. మనము గొలుసు కుట్ట ఎలా వస్తుంది? ఫస్ట్ మనం నేర్చుకునేది చైన్ కదా. చైన్ మనం ఇప్పుడు రెడీమేడ్ చైన్ ఎలా ఉంటుంది, లింకులు ఉంటుంది కదా, అలానే ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడికి చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇంకో గొలుసు తీసుకొని 3 వేసేది. చూడండి ఎంత బాగుంది ఇది. ఒక మనము కట్టుతీగల్లి దానికి పెండెంట్ పెడతాం చూడండి. పెండెంట్ కాదు, స్టడ్స్ పెడతాం కదా చిన్నవి, అలా ఉంది కదా ఇది. సేమ్ ఇలానే ఇప్పుడు దీని చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఇది ఆకు చుట్టూ ఇది చాలా చిన్నగా వేసుకోవచ్చు. ఇట్లా చిన్నవి తీసుకొని
అక్కడక్కడే రౌండ్ చుట్టి అక్కడక్కడే దాని లోపల నుంచే రావాలా. దీని లోపల నుంచే పైకి వస్తుంది, లోపల నుంచే గొలుసు గొలుసు మోడల్ అనమాట. మీకు అర్థమైందా? మళ్ళీ పక్కన ఒకటి చూపిస్తా చూడండి. మీ మనము ఏదైనా 2-3 సార్లు చూస్తే కానీ మనకు అంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదనమాట. ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకొని ఇలా చూడండి, ఒకటి సైడ్కి కొద్దిగా, మళ్ళీ ఇక్కడ ఒకటి తీసుకొని మళ్ళీ ఇట్లా సైడ్కి తీసుకొని మళ్ళీ ఇక్కడికి. ఎన్ని కుట్లు వచ్చినాయి అప్పుడు? 1 2 3 1 2 3 కుట్లు వచ్చినాయి. మళ్ళీ ఈ గొలుసు ఇక్కడ గొలుసు తీసుకొని ఇట్లా లాగేస్తాం కదా. లాగినప్పుడు మళ్ళీ దీని లోపలే గొలుసు తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మళ్ళీ ఇంకోది తీసుకొని దీంట్లోకి స్ప్రింగ్ ఎక్కించి మళ్ళీ ఇక్కడ ఒక స్టిచ్ ఒకటే తీసుకోవచ్చు, మీకు అర్థం కావాలని ఇట్లా ఇట్లా ఒకటి తీసుకుంటాము, అలా వేసేస్తాం రౌండ్గా అంతే. మళ్ళీ దీని లోపలే. అర్థమవుతుందా? ఈజీగా ఒక్కటే తీసుకోండి, 2-3 వద్దులేండి. ఇప్పుడు దీని లోపల నుంచి తీసుకున్నాము, ఇదిగోండి ఇట్లా దీన్ని రౌండ్ చుట్టి మళ్ళీ ఇక్కడ దీని లోపల నుంచి స్ప్రింగ్. చూడండి, ఇప్పుడు చూడండి, అర్థమైందా? నీట్గా 2-3 అవసరం లేదు. ఏమంటే కొంచెం చిన్న చిన్న స్ప్రింగులు చిన్న చిన్నవి అంటే ఈ మాత్రం ఉండాలి లెంత్, ఈ మాత్రం రౌండ్ చుట్టేకి. చూడండి, ఇప్పుడు మధ్యలో ఇట్లా లైన్ ఉందనుకోండి, లైన్ మధ్యలో తీసుకోవాలా. ఇట్లా రౌండ్ తిప్పి మళ్ళీ గొలుసు దీని లోపలనే గొలుసు తీసుకోవాలి. సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంత చిన్నగా కూడా వేసుకోవచ్చు. చూడండి, చిన్న గొలుసు తీసుకున్నా నేను, అక్కడక్కడే ఇట్లా రౌండ్ చుట్టేది మళ్ళీ గొలుసు తీసుకునేది. అయిపోయింది. ఇలాగా గొలుసు చుట్టూ బాగా ప్రాక్టీస్ చేయాలి మా. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, మంచిగా నేర్చుకోండి. ఇది చూడండి, చైన్ మోడల్ ఇది. మనం థ్రెడ్తో ఎలాగైతే చైన్ వేస్తామో ఇలా చైన్ వేసినప్పుడు మనకి ఇలాగా చైన్ వేసినప్పుడు ఇలా మధ్యలో నుంచే వస్తుంది కదా థ్రెడ్. అలానే ఇది అనేది దీని లోపల నుంచే మనకు గొలుసు అనేది వస్తుంది. అలానే ఈ గొలుసుకి ఇది దింపుతాం అంతే, వేరేది ఏం లేదు. ఆ గొలుసులోకి ఈ స్ప్రింగ్ను కూర్చోబెట్టి దాన్నే రౌండ్ తిప్పి తీసుకుంటున్నాం అంతే. అర్థమైందా? ఈ బంచ్ నచ్చిందా మీకు? దీంట్లో ఇంకొంచెం ఒక 2-3 ఆకులు, ఇక్కడ ఒకటి చిన్న ఆకు, మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్న ఆకు ఈ రకంగా, ఇక్కడ ఒకటి చిన్న ఆకు ఈ లెంత్ ఉండని, ఇక్కడ ఒకటి చిన్న ఆకు ఈ పొడవు, ఇక్కడ ఒకటి బటన్, అదే పూస ముత్యం గోల్డ్ కానీ ఏదన్నా కానీ, లేదా ఈ స్టిచ్ వేసి దాని చుట్టూ స్ప్రింగ్ వేసేయండి తణుకు పెట్టి 3 చుట్టేసి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇది ఒక డిజైన్ అనమాట అంతే. ఇక్కడ కొన్ని పూసలు అంతే. దీనికి లింక్ అనమాట. ఇలా ఇక్కడ పూస లేదు, రేపు చూపి అంటే చూపిస్తాను. ఇది ఎంత ఓకేనా? లెంత్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీకు విసుగు వస్తుంది కదా, చూడ్డానికి విసుగు వస్తుంది. నేను ఇట్లనే చెప్పుకుంటూ పోతుంటాను, నాకేం మీరు చూడొద్దు, మీకు విసుగు ఉంటుంది, మీకు పనులు ఉంటాయి కదా. ఓకేనా? ఓకేమా? నచ్చింటే వర్క్ అర్థమైంది కదా? ఈ గొలుసు ఇవి అర్థమైంది కదా? ఇదే స్టిచ్ ఇక్కడ వచ్చింది, వేరేదేం లేదు. ఇదే ఇక్కడ ఫస్ట్ రౌండ్ స్ప్రింగ్ వేసుకోండి, దాని లోపల మనకు ఈ తణుకు పూస అనేది దింపినాం అంతే. ఓకేనా? ఓకేమా, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనామా? మీ బంధువులకి, వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఏం తెలియని వాళ్ళకి, మీ ఇంటి దగ్గర పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేడీస్ చాలా పూర్గా ఉంటారు. అంటే అట్లా అని చెప్పడం లేదు, నేను పూర్ అని కాదు, కొంచెం మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఒక 20 రోజులు, ఒక 1 మంత్ మనది కాదనుకుంటే ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మనం ఫస్ట్ ఏ వర్క్ నేర్చుకుంటే తొందరగా బ్లౌజ్ వేయాలనేది ఆ వర్క్ చూసి ఎంచుకొని వేసేయండి. ఈ బార్డర్స్ అవి ఇవి అన్నీ కావాలి కదా, లేదా అన్నీ నేర్చుకోవాల్సిందే. బటన్ హోలు, లైనింగ్ షార్ట్ అవి నేర్చుకున్నాకనే ఈ బార్డర్స్ అన్నీ వస్తాయి మనకి కదా.
మీకు తెలుసు కదా చూసే వాళ్ళకి. ఇవన్నీ ఫస్టే ఏవి రావు. లాంగ్ అండ్ షార్ట్, సైడ్ చైను, అన్నీ క్రాస్ చైను ఇవన్నీ నేర్చుకున్నాకనే ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకే. అలాంటి వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి కూడా నేర్పించండి. సపోర్ట్ చేయండి. నేర్పించి మీకు వస్తే గిన మీరు వాళ్ళకి నేర్పించండి. మీ దగ్గర కూర్చోబెట్టుకొని మీతో పాటు వాళ్ళకి కూడా నేర్పించండి. మనము ఒకరికి జీవనాధారాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నమాట. అంటే తెలియని వాళ్ళకి, ఏమి లేని వాళ్ళకి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నేర్పించవచ్చు మనం మన ఇంటి దగ్గర. ఓకేనా? అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అంతే నేర్పించి. వాళ్ళు ముందుకు వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఒకరికొకరు సపోర్ట్ అంతే, లేడీస్ అంతేమా. అంతే, నచ్చింటే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? నేనేదో చెప్పినాను అంతే. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి మా. ఓకేనా? బాయ్.